హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ప్రశస్తమైన శక్తివంతమైన నామమున ఈ శుక్రవారపు దినమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం ధ్యానిద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం ఉన్నటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాం. వాటిని బట్టి పరిశుద్ధాత్ముడు మనతో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడబోతున్నాడు. దయచేసి అందరూ దేవుని వాక్యాన్ని తెరచి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదవాల్సింది తెలియపరుస్తున్నాం. మొదటగా 16వ వచనం చదువుకుందాం. నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకనే శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నేను ఊరకొని శ్రమదినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ప్రియ దేవుని బిడ్డలారా, హబక్కూ వారి యొక్క జీవితంలో, తన యొక్క భక్తి, తన యొక్క విశ్వాసపు జీవితంలో ఈ 16, 17, 18, 19 వచనాలు చూడగలిగినట్లయితే శ్రమలు వస్తే అతను ఎలా ఉంటున్నాడు, శ్రమల్ని మనం జయించాలంటే ఎలా ఉండాలి, అసలు శ్రమల తర్వాత మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటన్నది పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ 16వ వచనంలో ప్రాముఖ్యంగా మనం చూడగలిగినట్లయితే నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, వేదనలు వస్తున్నాయి అంటే అబ్బో ఎంత భయపడిపోతారు. అమ్మో నాకు శ్రమ ఏంది, ఫలానా వాళ్ళు బాగానే ఉన్నారు, ప్రార్థనకు రాకపోయినా బాగానే ఉంటున్నారు, ప్రార్థించకపోయినా బాగానే ఉంటున్నారు, వాళ్ళకి అన్ని మేలులు జరుగుతున్నాయి, ఆశీర్వాదాలు జరుగుతున్నాయి, దీవెనలు జరుగుతున్నాయి, వారి కుటుంబంలో ఆనందముగా సంతోషముగా సమాధానంగా ఉంటున్నారని ఆలోచన కలిగి ఉండేవారు లేకపోలేదు. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, హబక్కూకు యొక్క వ్యక్తిగత జీవితంలో, తన పరిశుద్ధమైనటువంటి జీవితంలో నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. హల్లెలూయా. శ్రమలంట మన మీదకి వస్తున్నప్పుడు దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడనేటువంటి ఆత్మీయ ఆలోచన కలిగి ఉండేవారమే మనము ఉండాలి. హల్లెలూయా. శ్రమ వస్తుందంటే దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, శ్రమ వస్తుందంటే దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. ఈ శ్రమలో జీవితాంతం ఉంటాయా? ఉండవు, కొంత మట్టుకే ఉంటాయి. ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉంటాయి, కానీ అంతకు మించి ఉండటానికి వీలు లేదు. అందుకనే ఈ హబక్కూ గారి గురించి ఈ రాత్రి సమయంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తే, మన జీవితంలో శ్రమలు వస్తే వాటిని ఎలాగ అధిగమించాలి, మన జీవితాల్లో బాధలు వస్తే వాటి నుంచి మనం విడుదల ఎలా పొందుకోవాలి, దేవునిచ్చే సంతోషం ఎలా పొందుకోవాలి, దేవునిచ్చే ఆనందం ఎలా పొందుకోవాలి, అదేవిధంగా దేవునిచ్చే మన యొక్క సంతోషకరమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని ఎలా మనం జీవించాలన్నది మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని బట్టి మనం చూడగలిగినట్లయితే ఇక్కడ నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. శ్రమలు యోసేపు గారికి రాలేదా? శ్రమలు వచ్చాయి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాళ్ళకి రాలేదా? శ్రమలు వచ్చాయి. కానీ ఆ శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు యోబు వలె మనం భక్తి కలిగి ప్రభు కొరకు కనిపెట్టుకొని జీవించేటువంటి అట్టి కృప దేవుడి ద్వారా మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఈ శ్రమల్ని మనం జయించాలంటే మొదటగా మన యొక్క ఆలోచన, మన నడవడిక, మన తలంపులు, మన అంతరంగ తలంపులు ఏమై ఉండాలంటే ఈ శ్రమ దేవుడి ద్వారా నాకు వస్తుంది కనుక ఈ శ్రమ తర్వాత నాకు దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని దయచేస్తున్నటువంటి నిరీక్షణ జీవితం కలిగి ఉండేవారమే మనము ఉండాలి. ఈ 16 వచ్చిన కంటిన్యూషన్ చూస్తే ఆ శ్రమ దినములను బట్టి అంట చూడు అక్కడ, నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దములకు నా పెదవులు కదులుచున్నవంటండి. శ్రమ వస్తే తన అంతరంగంలో భయపడిపోతున్నాడు, కలవరపడుచున్నారు. అయ్యో ఈ శ్రమ నాకేమైద్దో, ఈ శ్రమ నా జీవితానికి ఏం చేస్తుంది, ఈ శ్రమను బట్టి నా జీవితం, నా స్థితిగతులు, నా పరిస్థితులు ఏమవుతాయని ఆలోచన కలిగి ఉంటున్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే శ్రమ మన మీదకు ఉన్నప్పుడు ఆ శ్రమ నుంచి విడుదల పొందుకున్నట్టుకు ప్రభువుని ఆశ్రయించే వారమే మనము ఉండాలి. ఎవరిని ఆశ్రయించాలి? ప్రభువుని ఆశ్రయించాలి. మనకి ఏదైనా సమస్య వచ్చింది, అనారోగ్య పరిస్థితి వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నిట్టూర్పులు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి,
శోధనలు వచ్చినాక వెంటనే చేసే పని ఏంటంటే ఫోన్లు తీసి ఎవరికో చేస్తూ ఉంటారు ఫోను. కానీ అది సరైనటువంటి ఆలోచన కాదు, సరైనటువంటి తలంపులు కాదు. మనకి శ్రమ మన జీవితంలో ఎదురొస్తున్నప్పుడు దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. ఆ శ్రమ తర్వాత ఉన్నతమైనటువంటి కృప, ఉన్నతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం మనకు దయచేయబోతున్నటువంటి అట్టి నిరీక్షణ జీవితం కలిగి ఉండేటువంటి అట్టి కృప హబక్కుకు ఎలాగ దయచేశాడో అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అందుకనే ఈ హబక్కు గారి గురించి మొదటగా ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట శ్రమ దినము కొరకు కనిపెట్టుకునే ఉండేవారిగా మనము ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారు, అయ్యో నాకు ఏ బాధ రాకూడదయా, ఏ ఇబ్బంది రాకూడదయా, ఏ శ్రమ రాకూడదు అనుకుంటా ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఏదో సమస్య, ఏదో బాధ, ఏదో ఇబ్బంది ఉండవలసి ఉండనే ఉన్నది. హల్లెలూయా. అది గొప్పవారు అవ్వచ్చు, నిరుపేదస్తులు అవ్వచ్చు, మధ్య రకం కుటుంబం వారు అయి ఉండొచ్చు, ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. కనుక ఈ శ్రమను మనం ఎదుర్కొనేటువంటి, ఈ శ్రమలో నుంచి మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేటువంటి అట్టి కృప దేవుడి ద్వారా పొందుకునే వారమే మనం ఉండాలి. ఈ శ్రమ నుంచి మనం దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలి? శ్రమలో మనం దేవుని యందు యోబు వలె భక్తి కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. శ్రమ మనకు వచ్చిందని దేవుణ్ణి దూషించే వారికి మనం ఉండటానికి వీలు లేదు. శ్రమ వచ్చింది రాని ఏమైతే ఆ శ్రమ ఏమైనా జీవితాంతం ఉంటుందా? ఉండదు, కొంత మట్టుకే ఉంటుంది. కనుక ఆ శ్రమలు మన మీద ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాయి అంటే మనల్ని పరిశీలిస్తాయి, మనల్ని పరిశోధిస్తాయి. కనుక మనము కూడా ఏం చేయాలంటే ఆ శ్రమను జయించిన కొరకు కనిపెట్టుకొని జీవించేటువంటి అట్టి కృప దేవుడి ద్వారా మనం పొందుకోవాలి. రెండో పాయింట్ మనం చూద్దాం. 17వ వచనం చదవమ్మా. అంజూరపు చెట్టు అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. హల్లెలూయా. మొదటి పాయింట్, నేను శ్రమ దినము కొరకు కనిపెట్టుకొనిచున్నాను అన్నాడు. రెండో పాయింట్, ఏవి ఉన్నా లేకపోయినా, నాకు ఆహారం ఉన్నా లేకపోయినా, నాకు సరైనటువంటి పోషణ ఉన్నా లేకపోయినా, నా జీవితంలో నా బ్రతుకులో ఏది ఉన్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను అంటున్నాడండి. హల్లెలూయా. నాడు మనం చూస్తూ ఉంటే ఆనందం అందరికి ఉంటుందా? ఉండదు. కొంతమందికే ఉంటుంది ఆనందం. ఏది లోక సంబంధమైనటువంటి ఆనందం అందరికి ఉంటుంది, కానీ అది జీవితాంతం ఉండిద్దని ఎవరు గ్యారంటీ చెప్పలేరు. కనుక మనం ఏం చేయాలంటే మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఆలోచన కలిగి ఉండకుండా పరలోక సంబంధమైనటువంటి ఆలోచన, ఆధ్యాత్మిక జీవితంతో కూడినటువంటి ఆలోచన కలిగి ఉండేవారమే మనము ఉండాలి. ఈ హబక్కు గారి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటే ఏది ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదండి, నేను మటుకి యెహోవా యందు ఆనందించుచున్నానని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ మాటలను బట్టి మనం ఎలా ఉంటున్నాం అన్నది ప్రశ్నించుకోవాల్సిన వారమే మనము ఉండాలి. కుటుంబాల్లో ఉన్నప్పుడు ఏదైనా తక్కువైందనుకో అది లేదు ఇది లేదని గోల, లేకపోతే మనకి ఆరోగ్యపరంగా ఏదైనా అవసరమైంది లేనప్పుడు అయ్యో నాకు అది లేదే ఇది లేదే అనేటువంటి ఆలోచన. కానీ దేవుని యొక్క భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? ఏది ఉన్నా లేకపోయినా దేవా నీవు నాతో ఉంటే చాలు, నీవు నా పక్షాన్ని ఉండేటువంటి చాలు అనేటువంటి అతి ఆత్మీయమైనటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉన్నారు. కనుక ఏది ఉన్నా లేకపోయినా కానీ నేను యెహోవా యందు ఆనందించేదనని హబక్కు గారు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. మనం అలా ఆనందిస్తున్నామా లేదా అన్నది పరిశీలించుకోవాల్సిన వారమే మనము ఉన్నామండి. కుటుంబాల్లో ఆనందము, సంతోషము, సమాధానం ఉండాలంటే ఆ కుటుంబాల్లో దేవుడు ఉండాలి. కుటుంబాల్లో భయము, భక్తి, విధేయత కలిగి ఉండాలంటే ఆ కుటుంబము దేవుని వాక్యము చే కట్టబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన నడవడికలో, మన వ్యక్తిగత స్థితిగతుల్లో ఆనందము, సమాధానము, సంతోషము లేకపోవడానికి కారణం ఏంటంటే నీలో భక్తి లేదు, నీలో విధేయత లేదు, నీలో నీతి లేదు, యథార్థత లేదు. కనుకనే హబక్కు వలె మనం ఏమీ లేకపోయినా ఆనందముగా సంతోషముగా ఉంటున్నామా లేదన్నది ఆలోచన చేసుకునేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ప్రభు పక్షం నేను తెలియపరుస్తున్నాను, ఏ కుటుంబం అయితే ఏమీ లేకపోయినా ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవా నువ్వు నాకు ఈ బ్రతికిచ్చావు చాలనేటువంటి అటు నిరీక్షణ జీవితం కలిగి ఉంటుందో, ఏ కుటుంబం అయితే
సమస్తము వారికి సమృద్ధిగా లేకపోయినప్పటికీ ప్రభు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నా కుటుంబ పక్షాన ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నటువంటి అట్టి ఆత్మీయ జ్ఞానంతో ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో సంపూర్ణ ఆనందము ప్రభు దయచేయును గాక. ఆమేన్. ఇక 3వ పాయింట్ మనం చూద్దాం. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. హల్లెలూయా. నా రక్షణకర్త అంటున్నాడు. 3వదిగా నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. నిజమే, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ రక్షించాలని. హల్లెలూయా. యేసు అంటే అర్థం ఏంది? రక్షకుడు అని అర్థం. యేసు అంటే ఏమర్థం? రక్షకుడు అని అర్థం. కనుక లోక పాపములు తీసివేసి ప్రతి మానవాళిని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చున్నాడు గనక ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. మన రక్షణకర్త అయిన మన దేవుని యందు మనం సంతోషించే వారమై ఉండాలి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం అవి చూస్తా, టీవీలు చూస్తా, సినిమాలు చూస్తా, లేకపోతే వేరే వేరే చూస్తా సంతోషిస్తే ఆ కాసేపు ఉంటుంది ఆ సంతోషం. కానీ తర్వాత మనకంతా కూడా వేదన, శోధనే. కనుక ప్రభువునందు సంతోషించేటువంటి జీవితం, ప్రార్థన యందు సంతోషించేటువంటి జీవితం, స్తుతించుట యందు సంతోషించేటువంటి జీవితం, కీర్తించుట యందు సంతోషించేటువంటి జీవితం, దేవుని యొక్క బిడ్డలు, భక్తులు ఎలాగైతే వారి జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానము దేవునిచే పొందుకున్నారో అట్టి సంతోషం మనం పొందుకోవాలంటే మన రక్షణకర్త అయిన దేవుని యందు మనం నమ్మిక ఉంచేవారమై ఉండాలి. హల్లెలూయా. ఎవరి యందు ఉంచాలి నమ్మిక? దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ఈ రోజులో మనం చూస్తూ ఉంటే వాళ్ళని నమ్ముతాం, వీళ్ళని నమ్ముతాం, ఇది చేస్తా ఉంటాం. కానీ అలా అని నమ్మొద్దని నేను అనలా. కొంతమంది మనుషుల ద్వారా దేవుడే ప్రేరేపించి అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, మనుష్యులను నమ్ముకోవడం కంటే చెప్పాలి యెహోవాని ఆశ్రయించుట మేలు. ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించడం మేలు అంటే రక్షణకర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించడం ద్వారా దేవుడు మనకి అట్ ద సేమ్ టైం సంతోషాన్ని దయచేస్తాడు. అందుకనే ఈ హబక్కు గారు శోధన వచ్చినా, వేదన వచ్చినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించుచున్నాను తెలియపరుస్తూ నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఉందా మన జీవితంలో సంతోషం, సమాధానం ఉందా? దేవుని యందుండి, దేవునితో నడిచి, దేవునితో సహవాసం చేసేవారికి సంతోషం ఎవరి ద్వారా వచ్చింది? దేవుడు ఇస్తాడు. లోకంతో ఉండి లోక ఆలోచనలు, లోక తలంపులు గల్లవారు లోక సంబంధమైనటువంటి స్థితిలోనే ఉంటారు. అందుకని వాక్యం తెలియపరుస్తుంది, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించువారు నావారు కాదు. ఈ లోకంలో ఉన్న ప్రతి దానంట మనం వ్యర్థముగా ఎంచాలి, మనం విసర్జన చేసిన దానిగా ఎంచాలంట. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో హబక్కు గారి వలె మనము కూడా శ్రమ కొరకు కనిపెట్టేటువంటి జీవితం కలిగి ఉంటున్నామా? ఓకే, అనారోగ్య సమస్య వచ్చింది, జ్వరం వచ్చింది, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చింది. ఓకే ప్రభువా, ఇవి ఎందుకు వచ్చినాయి అంటే నేను ప్రార్థనలో ఎదగలేకపోతున్నానేమో, నేను ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోతున్నానేమో, నీకు దగ్గరగా జీవించలేకపోతున్నానేమో, నీ యొక్క తలంపు ప్రకారం నడవలేకపోతున్నానేమో, నీ వాక్యానుసారంగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో. ఓకే ప్రభువా, ఈ శ్రమను జయించడానికి గల శక్తిని నాకు దయచేయని మనం ప్రభువును వేడుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి. శ్రమ వస్తే అది ఆ శ్రమ నిన్ను నీకు మరణం దయచేసేంత శ్రమ రానని వాక్యం తెలియపరుస్తుంది. ఆ శ్రమ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు రావాలో, ఎంతవరకు నువ్వు శ్రమను భరిస్తావో అంత మట్టుకే ఆ శ్రమ వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క జీవిత గుణగణాలు, అలవాట్లు, లక్షణాలు మనం చూస్తూ ఉంటే సర్వసాధారణంగా ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. ఒక వ్యక్తికి ధనము, ఆస్తి, అంతస్తులు, సమస్తం ఉన్నప్పుడు ఏముందలే దేవుడు లేకపోతే ఇవన్నీ నాకు వస్తాయి అనేటువంటి స్థితిలో ఉంటారు. అదే వ్యక్తికి సడన్గా ఆస్తులు పోయి, అంతస్తులు పోయి, అనారోగ్య పరిస్థితి వచ్చి ఎవరు దిక్కు మొక్కు లేనటువంటి స్థితిలో హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు ఏమాలోచిస్తాడు అతను? ఏమాలోచిస్తాడు? అయ్యో దేవుడు నా పక్షాన్ని లేడేమో అంటాడా లేదా? అంటాడు. ఎప్పుడైతే అనారోగ్య సమస్య వచ్చి బాధ వచ్చింది అప్పుడు దేవుడు గుర్తొచ్చినప్పుడు, నిన్ను గణపరిచినప్పుడు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినప్పుడు, దేవుడు సమస్తము సమృద్ధిగా నీకు దయచేసినప్పుడు అప్పుడు ఎందుకు గుర్తురాలా? అంటే
తన నడవడిక, తన ఆలోచన, తన యొక్క గురి అంతా కూడా ఏమైందంటే లోక సంబంధమైనటువంటి ధనము, లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, లోక సంబంధమైనటువంటి ఆనందంతో నిండుకొని ఉన్నాడు కనుక ఓహో నా జీవితానికి ఏమి లోటు ఉంది, ఏం బాధ ఉంది, ఏం ఇబ్బంది అని ఆలోచన కలిగి ఉంటున్నారు. అందుకని మనం కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటే హాస్పిటల్ దగ్గర మనం చూస్తూ ఉండగా చాలామంది అనారోగ్య సమస్య ఉండి ప్రభువా నేను కనుక ఈ సమస్య నుంచి బయటకు వస్తే నిన్ను వదిలిపెట్టనయ్యా, నువ్వు చెప్పినట్టే అంటానయ్యా, నీ పాదాలు పట్టుకుంటానని అంటూ ఉంటారు. సరే దేవుడు కనుకరపడి ఏదో పానీలని స్వస్థపరిచాడు అనుకోండి, దేవుడు 1 వారం 2 వారాలు బాగానే ఉంటారు, తర్వాత ఏమైంది కనపడరు ప్రభు మందిరంలో. అలాంటి అవిశ్వాస సంబంధమైనటువంటి జీవితం దేవుని బిడ్డలో కలిగి ఉండటానికి దేవుడికి ఇష్టం లేదు. కనుక మనం ఎలా ఉండాలంటే నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించదనేటువంటి అట్టి భక్తి, అట్టి ప్రేరణ, అట్టి నడిపింపు ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. తప్పకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. శ్రమలో మనల్ని విడిచిపెట్టేవాడు మన దేవుడు కానే కాదు. ఆయన తోడు, ఆయన కృప, ఆయన గొప్ప ఔన్నత్యం మనకు తోడుగా ఉంటుంది. కనుక ఈ 3వ పాయింట్, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించదని హబక్కు తెలియపరుస్తున్నానండి. ఉందా మనకు అలాంటి సంతోషం? కనుక ఆ సంతోషాన్ని పొందుకునేటువంటి అటు పరలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని, దైవ సంబంధమైనటువంటి సంతోషాన్ని, ఆత్మీయ సంతోషాన్ని పొందుకునేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. 4వ పాయింట్ మనం చూద్దాం. ప్రభువగు యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. బలం ఎవరంట? దేవుడే. ఇప్పుడు మనం గమనిస్తే దేవునిచే బలపరచబడాలన్నా, దేవునిచే బలము, శక్తిని, జ్ఞానమును మనం పొందుకోవాలన్నా మనం ఎలా ఉండాలి? దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని ప్రేమను పొందుకునేటువంటి స్థితి మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. ఉదాహరణకి బాగా స్పీడ్గా పరిగెత్తే జంతువు ఏంది చెప్పగలరు? చిరుతుపులి పరిగెత్తింది. చిరుతుపులి యొక్క స్పీడ్ అంట ఇక ఏ జంతువు పరిగెత్తదు. అయితే చిరుతుపులికి ఒక లేడి కనపడింది అనుకోండి, దుప్పి రాకపోతే లేడి అంటారు. ఆ దుప్పి ఏం చేస్తూ ఉంటుందంటే తన నుంచి తప్పించుకోవడం కొరకు స్పీడ్గా పరిగెత్తిద్ది. ఈ చిరుతుపులకు ఉన్నటువంటి స్పీడు లేడీకి లేదు. అయినప్పటికీ ఈ లేడీని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నప్పుడు ఈ లేడీకి ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే ఎప్పుడైతే స్ట్రైట్గా వెళ్తుందో ఆ స్ట్రైట్ నుంచి ఒకసారిగా దాని దిశ మార్చుకునేదంట. లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఒకసారిగా మారడం కానీ ఈ చిరుతుకి ఏంటంటే ఆ దిశ మార్చే స్థితి లేదు. బొమ్మని వెళ్ళిపోయి ఆ మార్చే క్షణంలో పల్టీలు కొట్టడం లేకపోతే పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మాటలు తెలియపరచడానికి గల కారణం ఏంటంటే దేవుడే మనకి బలముగా ఉన్నప్పుడు మనం లోక సంబంధమైనటువంటి స్థితిలో పడిపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోవటం కొరకు ప్రతి అరుణోదయమున మనం ప్రభు కాళ్ళ దగ్గర ప్రభు పాదాలు పట్టుకొని ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన ఔన్నత్యంలో పెరిగేటువంటి స్థితి మనం కలిగి ఉండటానికి ఆలోచన కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అట్టి ప్రేరేపణ మన జీవితంలో కలిగి ఉండేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. అందుకనే ప్రభువు యెహోవాయే నాకు బలమని తెలియపరుస్తున్నాను. హబక్కు ఎంత గొప్ప ఆత్మీయ జీవితమో. ఇప్పుడు మన బలం ఎవరంటే మా బంధువులు మా బలం, మా ఇంట్లో వాళ్ళు మా బలం. మాకు చాలా మంది ఉన్నారు మాకు మా బలం అంటూ ఉంటారు. ఆ బలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని బలం మనకు ఉంటుందా ఉండదా?
తప్పకుండా ఉంటుంది. దేవునిచే బలపరిచిన వారు శక్తిమంతులుగా ఉంటారు. ఆనాడు సంసోను ఒక గాడిద దవడ ఎముకతో సుమారు 1000 మంది ఫిలిస్తీని హతమార్చిన ఆ బలమును దయచేసిన దేవుడు ఈనాడు మనకు కూడా బలము దయచేయాలనుకుంటున్నాడు. ఆ బలమును పొందుకోవాలంటే శ్రమలో మనము ముందుకు వెళ్ళాలి. శ్రమను జయించేటువంటి భక్తి కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఆస్తులు ఉన్నా లేకపోయినా, మనకు కావాల్సినటువంటి సమస్తము ఉన్నా లేకపోయినా హబక్కు వలె మనం కూడా నేను యెహోవా యందు ఆనందించదననే, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదనేటువంటి అట్టి నడిపింపు దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. కనుక దేవునిచే బలం మనం పొందుకుంటే ఈ లోకంలో ఎన్ని మన మీదకి వచ్చినా మనల్ని ఎవరు కూడా బలహీనపరచలేరు. అపవాది యొక్క ఏమేమి తెలుసా? శారీరకంగా బలహీనపరచాలని, ఆత్మీయంగా బలహీనపరచాలని, ప్రభువుకి సమీపంగా ఉండకుండా దూరపరచాలని అపవాది గారి నిత్యము గర్జించు సింహంలో ఎవరిని మింగుదురా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలి? ప్రతినిత్యము ఉదయకాలమున ప్రార్థనా బలం, వాక్య బలం, మధ్యాహ్న కాలమున ప్రార్థనా బలం, వాక్య బలం, సాయంకాలమున మళ్ళా కుటుంబ ప్రార్థనా బలం, వాక్య బలం మనం కలిగి ఉన్నాం అనుకోండి, ఇక అపవాది గారికి ఉండదు చోటు, ఉండటానికి వీలు లేనే లేదు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో దైవ భక్తి కలిగి నడిచేటువంటి కుటుంబములుగా మార్చబడాలి. ఏ కుటుంబం అయితే దైవ భక్తి కలిగి ఉంటుందో ఆ కుటుంబముకు బలము దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఆ బలము శరీర సంబంధమైనటువంటి బలము, ఆత్మీయ సంబంధమైనటువంటి బలము, ఆత్మలో బలపడేటువంటి స్థితి మనం కలిగి ఉంటే శరీరం ఏమైపోయినా కానీ మనకి ఇబ్బంది లేనే లేదు. మనలో 2 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకటి శరీరం కొరకు బ్రతకటం, రెండోది ఆత్మ కొరకు బ్రతకటం. ఈ లోకంలో ఉన్న ఆలోచన తలంపులు కలిగి ఉన్న వారు శరీరం కొరకు బ్రతుకుతూ ఉంటారు. అనగా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమంటారు. కానీ ఆత్మలో బతికేవారు దేవునిచే బలపరచబడతారు, దేవునిచే దీవింపబడతారు, దేవునిచే ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. కనుక మనము కూడా హబక్కుకు వలె బలము పొందుకునేటువంటి స్థితి కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముని శ్రేష్టమైనటువంటి సమయంలో మనతో మాట్లాడుతున్నారు. కనుక మనం దేవునిచే బలం పొందుకుందాం. చివరిగా 5వ మాట మనం చూడగలిగినట్లయితే, ఉన్నత స్థలం మీద ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ప్రభువు యెహోవా నాకు బలము. చివరిగా 5వదిగా ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. నేను చెప్పాక లేడి కాళ్ళు ఎలా ఉంటాయి? శోధన వస్తున్నప్పుడు, అపాయం వస్తున్నప్పుడు తప్పించుకుంటాయి. అంటే ఇక్కడ గమనించాల్సిందంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ నడిపింపుతో ఎప్పుడైతే బలపరచబడి దేవునికి సమీపంగా ఉంటామో అప్పుడు దాకా అపవాది గారికి ఇబ్బంది లేదు, బాధ లేదు. ఎప్పుడైతే ఆత్మపరంగా మనం దేవుడు, అమ్మో నా దేవుడు, నా రక్షకుడు, నా కర్త, నా సృష్టికర్త, నా దేవుడు, ఆలోచనకర్త, అద్వితీయుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, నా అధిపతి నాతో ఉన్నటువంటి అట్టి ఆలోచన కలిగి మనం ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాలు చదువుతూ దేవుని కృపలో దేవుని దయలో ఎదుగుతున్నప్పుడు అపవాది గాడు మన దగ్గరికి తప్పకుండా వస్తాడు. అప్పుడు మనం ఏ బలము కలిగి ఉండాలంటే ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. లేడి ఏం చేసిద్ది? తనకు వచ్చిన ప్రమాదం నుంచి తప్పించుకునిద్ది. అలాగే అపవాది యొక్క తంత్రము, అపవాది గడి యొక్క ఆలోచన నుంచి మనము కూడా తప్పించబడాలంటే దేవుని యందు ఆనందించే వారిగా, నా రక్షణకర్త దేవుడి నాకు ఆధారం అనేటువంటి స్థితి కలిగి ఉంటూ మనము దేవునిచే బలము పొందుకునే వారిగా ఉంటే అపవాది మన దరిదాపులో కూడా రావడానికి వీలు లేదు. ఆనాడు యోబు కుటుంబానికి దేవుడు కంచె వేయటానికి గల కారణం ఏంటంటే, యోబు ఏమీ లేకపోయినా భక్తి కలిగి ఉన్నాడు, అన్నీ ఉన్నప్పటికీ భక్తి కలిగి ఉన్నాడు. యోబు 1వ అధ్యాయంలో మనం చూస్తే అతని వంటి ధనవంతుడు లేడని తెలియపరుస్తూ భూమి అందంతటను అతని వంటి భక్తుడు లేడని తెలియపరిచింది. 2వ అధ్యాయంలో మనం చూస్తే సమస్తం కోల్పోయాడని తెలియపరిచింది. ఆయన తన భక్తి విడిచిపెట్టాడా? యథార్థత విడిచిపెట్టాడా? నీతి విడిచిపెట్టాడా? ప్రభువును దూషించాడా? ప్రభువుని ఏమైనా మాట్లాడా? ఏం మాట్లాడాలి? ఒకే మాట్లాడారు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవాకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఆమేన్. కనుక అట్టి బలము, అట్టి కాళ్ళను మనం కలిగి ఉండేవారుగా మనం ఉండాలండి. అందుకనే ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హల్లెలూయా. ఈ 5వ మాట, లేడి కాళ్ళ వలె మన కాళ్ళు మార్చి మనల్ని అంచెలంచెలుగా ప్రభు ఆశీర్వదించాలని ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మాట్లాడుతున్నానండి. మనం దేవునిచే నడిపింపబడితే, దేవునిచే మన జీవితాలు మార్చబడితే,
దేవుని యొక్క చల్లని కాపుదల్లో మన కుటుంబాలు ఉంటే అది ధన్యత కాదా? అది ఆశీర్వాదమా కాదా? అది దీవెన కాదా? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచినటువంటి ప్రతి మాటకు మనం లోబడి హబక్కు వలె మొదటగా శ్రమ మన మీదకి వచ్చినప్పుడు ఆ శ్రమను ఎదుర్కొనేటువంటి అట్టి శక్తిని మనం పొందుకోవాలి. ఆ శ్రమను ఎదుర్కొనేటువంటి శక్తి పొందుకోవాలంటే ప్రతినిత్యము ప్రార్థనా జీవితం కలిగి ఉండి ప్రభు కొరకు ఇష్టంగా జీవించే వారికి మనము ఉండాలి. రెండవదిగా మనకి ఏమన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, ఏది లేకపోయినా హబక్కు వలె నేను యెహోవా యందు ఆనందించదనేటువంటి అట్టి ఆత్మీయమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూస్తే నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించేదను. హల్లెలూయా. దేవుని యందు సంతోషించేవారుగా, ఆయన స్తుతించి పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని సంతోషించేవారుగా, పరవశులు అయ్యేవారుగా మనం ఉంటే అది కదా యథార్థమైనటువంటి జీవితం, అది కదా పరిశుద్ధమైనటువంటి జీవితం. అదేవిధంగా నాలుగవదిగా ప్రభువు యెహోవాయే నాకు బలము. మన తండ్రి అయిన మన దేవుడే మనకు బలం అండి. ఆయనే మనకి ఆధారం, ఆయనే మన ప్రభు అయి ఉన్నాడు. అందుకని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటండి. ప్రభు దగ్గర సమాధానం, విశ్రాంతి, బలము, శక్తి సమస్తము దేవుడి దగ్గర ఉండి ఉన్నాయి. కనుక అవన్నీ పొందుకోవడానికి మనం ప్రభువుకి సమీపంగా జీవించేటువంటి అట్టి నడిపింపు దేవునిచే మనం పొందుకుందుము గాక. ఆమేన్. చివరిగా మనం చూస్తే 5వ పాయింట్, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువజేయును. కొన్నిసార్లు మన పరిస్థితులు, మన జీవితాలు, మన యొక్క స్థితిగతులు బాగోపోయినప్పటికీ ప్రభు ఇష్ట ప్రకారంగా, ప్రభు యొక్క ఉద్దేశ ప్రకారం మనం జీవిస్తే ప్రభువే మనల్ని నడిపిస్తాడు, ప్రభువే మనల్ని బలపరుస్తాడు, ప్రభువే ఉన్నతమైనటువంటి స్థలంలో మనల్ని ఉంచును గాక. ఆమేన్. కనుక ఈ యొక్క మాటలన్నీ కూడా మనం ధ్యానం చేసుకొని హబక్కు వలె నేను కూడా దేవునికి సమీపంగా ఉండాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని యందు ఆనందబద్ధుడై నేను ఉండాలనేటువంటి అట్టి ప్రేరణ పరిశుద్ధాత్ముడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ మాటలన్నీ దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల మా దేవ, మా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, హబక్కు జీవితంలో తను కలిగి ఉన్నటువంటి లక్షణాలను బట్టి మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉండాలని బహుసూటిగా మీరు మాతో ముచ్చరించారు తండ్రి. నిజమేనా తండ్రి, మీరు మాట్లాడినటువంటి ప్రతి వాక్యము, ప్రతి మాటకు మేము తండ్రి కట్టుబడి ఉన్నట్టుకు కృప దయచేయండి తండ్రి. దేవా, నీ వాక్యముతోనైనా తండ్రి మేము ఉత్తేజపరచున్నట్లు, నీ వాక్యముతోనైనా తండ్రి మేము బలపరచున్నట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విత్తబడినటువంటి వాక్యము మా హృదయములో ఫలభరితంగా పనిచేయుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజమేనైనా తండ్రి, మేము నీ యందు భక్తి కలిగి ఉండేటువంటి కృప దయచేయండి. శోధనను జయించేటువంటి అట్టినైనా తండ్రి కృపణ దయచేయమని, హబక్కుకు నాయన తండ్రి శ్రమ కొరకు ఎదురు చూస్తున్నానని తెలియపరచా తండ్రి. మేము కూడా ఆయన తండ్రి శ్రమను జయించడానికి, నీ ద్వారా జయించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యందు ఆనందము దయచేయండి తండ్రి, సంతోషము దయచేయండి ప్రభా, బలము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, లేడి కాళ్ళ వలె వాళ్ళని నేను మారుస్తున్నాను తెలియపరచు తండ్రి. నేను ఉన్నతమైనటువంటి స్థలంలో నడిపిస్తానని తెలియపరచు తండ్రి. అటు కృపతో నీ బిడ్డలందరూ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ శుక్రవారం దినం తండ్రి, నీ యొక్క బిడ్డలు తండ్రి ఈ యొక్క మాటలు వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, అలజడులు, ఇబ్బందులు, సమస్యలు యేసు నామములో మీరు కొట్టి వేయుదురు గాక. ప్రతి కుటుంబంలో దైవ భక్తిని మీరు దయచేయుదురు గాక. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు సమస్తము వారు జయించబడి నీ బిడ్డలుగా నీతో నడిపించేటువంటి, నీతో నడిచేటువంటి అట్టి నడిపింపు నీ బిడ్డలకు మీరు దయచేయుదురు గాక. మీరే తోడుగా ఉండి బలపరిచి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అందరి పక్షాన మీరు ఉన్నాడు దేవా. మీ కృప, మీ క్షేమం, మీ కాపుదల నిత్యం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడ్డలకును, దేవుని యొక్క బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలమును ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.